మాట్లాడుతున్నా అన్న 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 ఒక్క విషయం నిన్ను పిలిచింది ఎందుకంటే విషయం ఏంటంటే ఈడ వెంచర్లు చేసేటోళ్ళకు ఏం ఇబ్బంది లేదు. వెంచర్లు బ్రహ్మాండంగా చేసి నా సొంతోడు జనగామ నుంచో వరంగల్ నుంచో వచ్చి 2 లక్షలకు 3 లక్షలకు ఇల్లు కొనుక్కుంటాం. ఇల్లు కొనుక్కోగానే మేము పుసుక్కున మొదలు పెట్టగానే గతం పటక్కున ఫోటో కొడతారు, రెవెన్యూ వచ్చి కూలు ఓడిపోతారు. అంత తప్ప కట్టుకున్నాం తప్ప మీను తప్ప అర్థమవుతలేదు. ఇప్పుడు ఊరు పెరగకపోవడానికి ప్రధాన కారణం ఇదే. సెల్ ఫోన్ ఉంటే సరిపోయా, ఫోటో కొట్టి ఇల్లు కూల్చేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు. అది పరిస్థితి ఇక్కడ ప్రజెంట్. రిపోర్టర్లు సీనియర్ జర్నలిస్ట్ కదా మీరు, రిపోర్టర్ల పరిస్థితి ఇప్పుడు ఏమైందంటే పోలీసు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, జర్నలిస్టులు ఏకమవుతారు. ఇదో వీడి ఇటు వైలేట్ చేసిండు, వాడు అటు వైలేట్ చేసిండు, వాడు పోయి వాడిని బెదిరి ఏది నువ్వు 4 అడుగులు ముందు జరిగినావు, 4 అడుగులు వెనక జరిగినావు, ఈ 3 అంతస్తులు 4 అంతస్తులు వేసినావు, ఏది పైసలు మాయి, వానికి ఎట్లా తెలుస్తుంది వైలేట్ చేసినట్టు? వాడు మున్సిపాలిటీ వాడు చెప్తాడు, పోలీసు వాడు అంత పైసలు వసూలు చేసి రాత్రిపూట పోలీస్ స్టేషన్లో కూర్చొని పంచుకుంటారు. అందరు కలిసి జరిగే పని అదే. అందుకని ఎందుకు జరుగుతున్నది? పోలీసు వాళ్ళు పోలేరు, రెవెన్యూ వాళ్ళు పోలేరు, బల్దియా వాళ్ళు పోలేరు. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏసీబీ ఉంటుంది, వీళ్ళు పంపిస్తారు, వీళ్ళు పోతారు, సాయంత్రం వచ్చి పంచుకుంటారు. బల్దియానే కదా, బల్దియా ఎందుకో రాదు. అందుకనే మగ్దుమ్ మొయిదీన్ చెప్పిండు, హాయ్ హాయ్ బల్దియా. బల్దియా అంటే మున్సిపల్ కార్పొరేషన్. హాయ్ హాయ్ బల్దియా, ఖాయా పియా చల్ దియా, కుచ్ కర్ దియా తో కర్ దియా, కుచ్ నై కరా తో బల్దియా. అందుకనే జర్నలిస్టులను నమ్ముకోవద్దు, జర్నలిస్టులు అందరూ దొంగలే. ఏం చెప్పిండు శ్రీశ్రీ? పెట్టుబడికి కట్టు కథ పుట్టిన విషయ పత్రికలు ఆంధ్ర దిన పత్రికలు, అన్ని పత్రికలు అంతే. పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయి, కొండలు గోలుకొండలు దాచేస్తాయి, అంతే కదా. అందుకనే ఇప్పుడు ఏమైంది? జర్నలిజం హాస్ బికమ్ టోస్టింగ్, ఫీస్టింగ్ అండ్ ఫెటైయింగ్ జాబ్. విందు మందు వినోదం. అంతమంది జనం సమస్యలు ఎక్కడ వస్తాయి? ఆ పేదల సమస్యలు. ఆసుపత్రిలో వైద్యం లేదు, జనం చచ్చిపోతున్నారు, వస్తాయా? విద్య లేదు, పిల్లలు ఆరాటపడుతున్నారు, వస్తాయా? ఏది రాదు. ప్రజల సమస్యలు. రాజకీయ నాయకులు అయితే పెద్దగా వస్తాయి, ఎందుకంటే వాళ్ళు పైసలు ఇస్తారు. నా బొమ్మాయి వీడి బొమ్మ, అరే మోదీ బద్మాష్ రా అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు, పెద్దగా వస్తుంది. రాహుల్ గాంధీ బేకూఫ్ రా అని మోదీ అంటారు, అది కూడా పెద్దగా వస్తుంది. అది బద్మాష్ కరెక్టే, బేకూఫ్ రెండు నిజమే. కానీ అవి ఎందుకు పెద్దగా వస్తున్నాయంటే వాళ్ళు పైసలు ఇస్తారు. ఏమైనా యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతారు, వస్తుంది, ఆ వార్త రానే రాదు. చచ్చిపోయిన వాళ్ళు పైసలు ఇస్తారా? ఇయ్యరు కదా. అందుకని ఆ వార్తలే రావు. అందుకనే పత్రికలు కూడా చదవడం మానేయండి. అన్ని పత్రికలు చదువు. ఇప్పుడు ఎవరు చదువుతున్నాడు? పత్రికలు చదువుతుర్రా? టీవీలు కూడా ఎవరు చూస్తున్నాడు? అంత సోషల్ మీడియానే వచ్చింది. అందుకని ఆ విషపుత్రికలన్నీ తీసుకొని పోయి చెత్తబుట్లో పడేయాలి. పత్రికలు చదవద్దు. మేము 1,00,000 నాగలు గట్టి దున్నాలని రామోజీ అన్నం మొదటి నుంచి అదే. 3,600 ఎకరాల కబ్జా పెట్టిండు కదా, సత్యం రాస్తాడు ఆయన, హరిశ్చంద్రుడు ఆయన. సాంగి కోయడంతా కబ్జా పెట్టిండు కదా వార్త. అందరు దొంగలే, ఒకరు కాదు, అందరు దొంగలే ఉన్నారు. అందుకని పత్రికలు చదవద్దు. మేము సోషల్ మీడియాని ఒకరి నుంచి ఒకరు తెలుసుకుందాం, దాంట్లో ఎక్కువ జ్ఞానం వస్తుంది. నమస్కారం. థ్యాంక్ యూ అన్న. కొందరే విలేకరులు, అధికారులు పాలకులు పంచుక తినిరి, కొందరు విలేకరులు ఏంచుక తినిరి. డంపింగు యార్డు కంటే కంపు రాజకీయము జవహరు నగరులోన జరుగుతుంది నిత్యము. రేకులకు 50, స్లాబుకు 1,00,000, కార్పొరేటర్లదంతా కొందరు కార్పొరేటర్లదంతా. మనం వార్తాలను కూర్చోబెట్టి మన పరిస్థితి ఏముంటుంది? थैंक यू. सच्चा बात बोले आप. సత్యాబాద్గా